असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచందూరు, తిరుపతి. జ్యోతిషాస్త్రంలో వృత్తి అంటాం, ప్రొఫెషన్ అనేది 10th ప్లేస్ని బట్టే ఉంటుంది. దశమ ఉంటేనే కర్మభావం. దశమాధిపతి, దశమానికి కారకుడు బుధుడు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేది కారకుడే, బుధుడే. వృత్తి మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి విశేషమైనటువంటి వృత్తి, స్పెషల్ కేటగిరీ వృత్తి అంటాం. వీళ్ళు టాలెంటెడ్గా ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళకి ప్రొఫెషన్లో టాప్ పొజిషన్స్ ఉంటాయి, ప్రొఫెషన్లో గుడ్ ఆర్డర్స్ ఉంటాయి, గుడ్ పొజిషన్స్. అండ్ తర్వాత ప్రొఫెషన్లో వీళ్ళు టాప్ పొజిషన్స్లో ఉంటారు అన్నమాట. అంటే అగ్రగణ్యత అంటాం. అంటే అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేదా వీళ్ళు ఓన్గా చేసుకుంటున్నా కూడా, లేదు అయ్యన్న ఆర్ట్స్ అవ్వచ్చు, కళలు ఉంటాం, లేదా సింగింగ్ అనో, మ్యూజిక్ అనో, లేకపోతే ఇంకేదైనా ఆర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ కర్మ యాక్టివిటీ అంటాం. 10th ప్లేస్ని బట్టే మనం ప్రొఫెషన్ సంబంధించిన విషయాల్లో ఎలా తీసుకుంటే ఈ జాతకుడికి ప్రొఫెషనల్ లైన్ బాగా టాప్ ఆటలు ఉండడం చూస్తాం. సో అట్లా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి ఈ టాపిక్ని మనం ఎలాగ చార్ట్కి అప్లై చేయాలంటే, ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది మీ దశమాధిపతి. ఏ లగ్నంలో పుడితే ఆ లగ్నానికి దశమాధిపతి ఉంటాడు. మీ లగ్నానికి దశమాధిపతి, మేషానికి దశమాధిపతి శని, వృషభానికి దశమాధిపతి శని, మిథునానికి దశమాధిపతి గురువు, అలాగే కర్కట లగ్నానికి దశమాధిపతి కుజుడు, సింహ లగ్నానికి దశమాధిపతి శుక్రుడు, కన్యా లగ్నానికి బుధుడే అవుతాడు, తులకి చంద్రుడు, అలాగే వృశ్చికానికి ఏమో రవి, వృశ్చి లగ్నానికి, ధనుసు లగ్నానికి బుధుడు వస్తాడు, మళ్ళీ కన్యారాశి కాబట్టి దశమస్థానం, మకర లగ్నానికి శుక్రుడు, కుంభ లగ్నానికి కుజుడు, మేన లగ్నానికి గురువు అన్నమాట. ఇట్లా దశమాధిపతి మీకు తెలుసు. ఇప్పుడు దశమాధిపతి మీకు ఎవరైతే అయినారో ఆయన కనుక మిథున కన్య రాశులతో సంబంధం పెట్టుకోవాలి. అంటే మీ దశమాధిపతి మిథునంలో ఉన్నా, లేదా మీ దశమాధిపతి కన్యారాశిలో ఉన్నా, లేదు మీ దశమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా, మీరు ఏ లగ్నంలో పుడతారో ఆ లగ్నం దశమాధిపతి ఉన్నా, లేదు మీ దశమాధిపతి మిథున కన్య రాశుల్లో ఉన్నా, మీరు ఏ లగ్నంలో పుట్టినా, లేదు మిథునానికి దశమ స్థానంలో ఉన్నా, కన్యకి దశమ స్థానంలో ఉన్నా కూడా వస్తుంది. తీసుకోవాలి, అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు కన్యకి దశమ స్థానం అంటే మిథునమే అవుతుంది, మళ్ళీ మిథునానికి దశమం అంటే మీన రాశి అవుతుంది. అంటే బుధక్షేత్రాలని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న పాయింట్ ఏం చెప్తుందంటే, మీ దశమాధిపతి మిథున కన్య రాశుల్లో ఉన్నా, లేదా మిథునానికి దశమంలో ఉన్నా, లేదా కన్యకి దశమంలో ఉన్నా, మిథునానికి దశమం అంటే మీన రాశి, కన్యకి దశమం అంటే మన మిథున రాశి అవుతుంది, లేదా దశమాధిపతి లగ్నంలో ఉన్నా. ఇది టాపిక్ అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని మనం ప్రొఫెషనల్గా వీళ్ళు టాప్ పొజిషన్స్లో ఉంటారు అన్నమాట. అగ్రగణ్యత అంటాం. చేసే వృత్తిలో వీళ్ళకి గుడ్ ఆర్డర్ ఉంటుంది, తర్వాత మంచి రెప్యుటేషన్ ఉంటుంది, ఎర్నింగ్స్ బాగుంటాయి, వీళ్ళు చేసే వృత్తిలో మంచి పేరు వస్తుంది. ఏదైనా సరే వాటర్ ఇట్ ది సెక్టర్, అది ఏదైనా కావచ్చు, వాటిలో వీళ్ళు గొప్ప అవుతారు. మరి దశమాధిపతి బుధ రాశులతో సంబంధాలు తీసుకున్నాం, బాగానే ఉంది. ఇలాగే దశమాధిపతి రాశ్యాధిపతి కూడా తీసుకోవాలి. మీ దశమాధిపతి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి కూడా వస్తాడు అన్నమాట. మీ దశమాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి ఎవరైనా కావచ్చు, ఆయన మిథున కన్యలో ఉన్నా, లేదా లగ్నంలో ఉన్నా, దశమాధిపతి రాశ్యాధిపతి, లేదా మీన రాశిలో ఉన్నా, అప్పుడు కూడా వర్తిస్తుంది. మనం ఇక్కడ 2 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఆ 2 పాయింట్స్ ఏంటంటే, మీ 10th లార్డు మిథున కన్య రాశిలో ఉన్నా, లేదా మిథునానికి 10th ఉన్నా,
లేదు లగ్నంలో ఉన్నా అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాము, మీ దశమాధిపతి యొక్క రాశాధిపతి ఎవరైనా కావచ్చు, ఆయన మిథున కన్య రాశుల్లో ఉన్నా, లేదా మిథునానికి దశమంలో ఉన్నా, లేదా లగ్నంలోనో తీసుకున్నాం. ఈ 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇట్లా ఉన్నప్పుడు ప్రొఫెషన్లో వీళ్ళకి టాప్ ఆర్డర్ ఉంటుంది. అట్లాగే మీ దశమాధిపతికి బుధుడికి సంబంధాలు ఉన్నా, ఇద్దరు కలిసి ఉన్నా, లేదా బుధుడికి దశమంలో ఉన్న మీ దశమాధిపతి, మీ 10th లార్డ్ బుధుడితో కలిసి ఉన్నా, లేదా మీ 10th లార్డ్ బుధుడికి దశమంలో ఉన్నా, అలాగే మీ 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ తింటాడో ఆ రాశాధిపతిని కూడా తీసుకోవాలి. ఆ రాశాధిపతి మీ బుధుడితో కలిసి ఉన్నా, లేదా మీ బుధుడికి దశమంలో ఉన్నా, ఇక్కడ బుధుడికి అది విరుద్ధ గ్రహం అయినా కూడా ఫలితాలు బాగానే వస్తుంది. అక్కడ గురువు కావచ్చు, అక్కడ గురువు అయినా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. థర్డ్ పాయింట్ ఏం చెప్పాము, మీ దశమాధిపతి బుధుడితో కలిసి ఉన్నా, లేదా బుధుడికి ఆయన దశమ స్థానంలో ఉన్నా, లేదు మీ దశమాధిపతి యొక్క రాశాధిపతి బుధుడితో కలిసి ఉన్నా, లేదా బుధుడికి దశమంలో ఉన్నా అని చెప్తున్నాం. ఒక కలయిక ఆయన ప్లేస్కి 10th ప్లేస్ చెప్పుకున్నాం. ఎందుకంటే కారకాకి బుధుడికి కారక 10th కాబట్టి బుధుడి నుంచి 10th ప్లేస్ బలంగా ఉంటుంది. ఇది ప్రొఫెషన్ పాయింట్లో తీసుకుంటాం నేను. ఇట్లా ఈ 3 పాయింట్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా మీకుంటే ప్రొఫెషనల్ టాలెంట్ బాగుంటుంది, మీరు వృత్తిలో మంచి పొజిషన్స్కి వస్తారన్నమాట. ఈ జాతకానికి ఏ దశలో అయినా సరే కూడా ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషనల్ లైన్ అనేది బాగుంటుంది. ఈ 3 టాపిక్స్ మీరు చార్ట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. మీకు ఇట్లా ఉందా లేదా. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు కొంతమందికి, దశమాధిపతి మిథున కన్య రాశులు సంబంధాలు పెట్టుకుంటే చెప్పుకున్నాము, మరి దశమాధిపతి బుధుడి యొక్క నక్షత్రాలతో పెట్టుకుంటే కూడా తీసుకోవచ్చా? తీసుకోవద్దు. దశమాధిపతి మాకు జ్యేష్ఠలో ఉన్నాడు, రేవతిలో ఉన్నాడు, ఇట్లా ఆశ్లేషలో ఉన్నాడు, తీసుకోవద్దు. అది వర్తించింది ఇక్కడ. మరి దశమాధిపతి బుధుడైతే, ఇప్పుడు దశమాధిపతి ఎవరికి బుధుడు అవుతాడు? ధనుసు లగ్నానికి దశమాధిపతి బుధుడే, కన్యా లగ్నానికి కూడా ఆయనే బుధుడు. కన్యా లగ్నానికి దశమాధిపతి బుధుడే, ధనుసుకి కూడా దశమాధిపతి బుధుడే. దశమాధిపతి బుధుడయ్యి దశమంలో ఉన్న ప్రొఫెషన్ బాగానే ఉంటుంది. అది ఓన్ ప్లేస్ కాబట్టి 10th ఉన్నాడు కాబట్టి ఆ దశ ఏమన్నా కొద్దిగా ప్రొఫెషనల్ ఇబ్బందులు పెట్టచ్చు, కారక ప్లేస్ కాబట్టి. మిగతా దశల్లో బాగానే ఉంటుంది. ఒక మెర్క్యూరీలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక దశమాధిపతి బుధుడైనప్పుడు ఆయన దశమంలో ఉన్నా, లేదు దశమాధిపతి బుధుడు అయ్యి ఉండి ఆయన మీన రాశిలో ఉన్న నీచలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే మిథునానికి దశమస్థానం అవుతుంది అన్నమాట మీన రాశి. దశమాధిపతి మీనంలో ఉన్నా, మిథునంలో ఉన్నా, కన్యలో ఉన్నా మంచి ఫలితాలే ఉంటాయి. మరి దశమాధిపతి రాశాధిపతి అంటే మిథున కన్యలోపు ఇంక రాశాధిపతి ఆయనే అవుతాడు కాబట్టి వర్తించదు. ఒకవేళ దశమాధిపతి కనుక బుధుడు కనుక ఈ ధనుసుకి కానీ కన్యకు కానీ అయ్యుండి ఆయన మిథునానికి దశమంలో ఉన్నప్పుడు అక్కడ బుధుడు రాశాధిపతి గురువు అవుతాడు. అట్లాంటి గురువు యొక్క సంబంధాలు తీసుకుంటాం. మళ్ళీ దశమాధిపతి బుధుడైనప్పుడు మిథున కన్యలో ఉన్నప్పుడు దశమాధిపతి యొక్క రాశాధిపతి ఆయనే అవుతాడు. అట్లా కాకుండా దశమాధిపతి బుధుడు అయ్యుండి ఆ బుధుడు మిథునానికి దశమంలో ఉన్నప్పుడు, మీనంలో ఉన్నప్పుడు ఆ రాశాధిపతి గురువు అవుతాడు అన్నమాట. ఇప్పుడు ఈ గురువుని తీసుకుంటాం మనం. అప్పుడు ఆ గురువు మళ్ళీ ఈ మిథున కన్యరాశితో సంబంధాలు పెట్టుకున్నా, అక్కడ ఉన్నా, లేదా ఆ గురువు లగ్నంలో ఉన్నా కూడా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఏది గురువు విరుద్ధ రాశిలో ఉన్నా కూడా ఇస్తాడు మంచి ఫలితాలు. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మాత్రమే. ఈ పాయింట్ ఈజీగానే ఉంటుందండి, పెద్ద కష్టం కాదు. మళ్ళీ చెప్తాను అనేది, దశమాధిపతి బుధుడయ్యి ఆయన లగ్నానికి దశమంలో ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఆయన రాశాధిపతి ఆయనే కాబట్టి. అలా కాకుండా మిథునానికి దశమంలో ఉన్నప్పుడు మీన రాశికి అధిపతి ఎవరు? గురువు కాబట్టి బుధుడు యొక్క రాశాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఆ గురువు మీ జన్మలగ్నంలో ఉన్నా, లేదా ఆ గురువు మిథున కన్య రాశుల్లో ఉన్నా, లేదు ఆ గురువు మిథునానికి దశమంలో ఉన్నా ఫలితాలు బాగానే ఉంటాయి. దాన్ని ఏం చెప్తాం అప్పుడు ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధనుసు లగ్నంలో పుట్టారు అప్పుడు అనుకోండి, దశమాధిపతి బుధుడు మిథున రాశిలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు.
అక్కడే గురువు కూడా ఉన్నాడు. రాశాధిపతిని కలుస్తున్నాడు, మంచి ప్రొఫెషన్ ఉంటుంది 2 వృత్తి గ్రహాలైనా కూడా. ఇది ప్రొఫెషన్ పాయింట్లో తీసుకోండి వీడియోని. ఎందుకని దశమాధిపతి యొక్క రాశాధిపతి గురువు, మిథునానికి దశమన్నాడు గురువు, అందువల్ల బాగుంటుంది అన్నమాట. ఎట్లా తీసుకోవాలన్నమాట. అట్లాగే ఆ గురువు మళ్ళీ జన్మలగ్నం ఉన్నా కూడా, మీరు లగ్నం కూడా లగ్నం ఉన్నా కూడా అది కూడా ఇస్తుంది ఫలితాలు. ఈ విధంగా మీరు ఫస్ట్ 3 పాయింట్లు చెప్పుకున్నాము. తర్వాత బుధుడికి సపరేట్ చెప్పాము. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, మీ దశమాధిపతికి మిథున కన్య రాశితో సంబంధాలు, లేదా మిథునానికి దశమంలో ఉన్నాడా, లేదా లగ్నంలో ఉన్నాడా, దశమాధిపతి మాత్రమే. తర్వాత ఏం చెప్పాము, మీ దశమాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ రాశాధిపతి మిథున కన్యలో ఉన్నాడా, లేదా మిథునానికి దశమంలో ఉన్నాడా, లేదా జన్మలగ్నంలో ఉన్నాడా. తర్వాత ఏం చెప్పుకున్నాము, ఆ 2 టాపిక్స్ అయిపోయినాయి అక్కడ. తర్వాత బుధుడు తీసుకున్నాం. మీ దశమాధిపతి బుధుడితో కలిసి ఉన్నా, లేదా మీ దశమాధిపతి బుధుడికి దశమంలో ఉన్నా, అది తీసుకున్నాం పాయింట్. మీ 10th లార్డు బుధుడితో కలిసి ఉన్నా, లేదా మీ బుధుడికి దశమంలో ఉన్నా కానీ, అది ఒక పాయింట్. లాస్ట్ ఏం చెప్పుకున్నాము, అసలు బుధుడే దశమాధిపతి అయినప్పుడు ధనుస్సుకి దశమంలో ఉన్న, కన్యకి దశమంలో బుధుడు ఉన్న మంచి యోగాన్ని ఇస్తాడు. అలాగే ఈ బుధుడు కనుక మిథునానికి మీరు పుట్టినటువంటి లగ్నం ఏదైనా కావచ్చు, కన్య అయినా ధనుసు అయినా 10th లార్డు కనుక మీనంలో ఉంటే కనుక ఆ రాశాధిపతి గురువు మీకు జన్మలగ్నంలో ఉన్న, ఆ రాశాధిపతి గురువు మిథున కన్యలో ఉన్న, అప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా ఆ రాశాధిపతి గురువు మిథునానికి మీనంలో ఉన్నా కూడా ఎట్లా తీసుకోవాలన్నమాట. ఎట్లా ఎవరికైనా ఉంటే మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఒక ప్రొఫెషనల్గా మీరు డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి, జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు అనమాట. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.